ఎవరైనా మన పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ నా థర్డ్ చాప్టర్లో ఒకటి సంబంధించి లాస్ ఆఫ్ మోషన్ అనేది సంబంధించి బిట్స్ చదువుకుంటున్నాం కదా. అయితే ఒక 70 kgs ఉన్న పర్సన్ని హెలికాప్టరు వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ రోప్తో లాగుతున్నప్పుడు అది యాక్సిలరేషన్ 4 m/s² అనే యాక్సిలరేషన్లో మూవ్ అవుతుంది అనమాట. అయితే దాని యొక్క టెన్షన్ ఎంతో కనుక్కోమని అనమాట, రోప్ యొక్క టెన్షన్. అయితే మనకి టెన్షన్ ఫర్ T - m2g = m2a తీసుకున్నట్టు మాస్ అంతా 70 kg, g 10 m/s² ఇచ్చారు. సేమ్ అదే మాస్ అప్లై చేస్తే యాక్సిలరేషన్ 4 m/s² వచ్చింది. సో ఇది మొత్తం ప్రొడక్ట్ చేస్తే 700 న్యూటన్స్, ఇది 280 న్యూటన్స్. ఇది మైనస్ పక్కకి వెళ్తే ఏమవుతుంది, మొత్తం చేసి 980 న్యూటన్స్ అవుతుంది అనమాట. అదే ఆన్సర్ కదా ఒకటి. నెక్స్ట్ ఏ మ్యాన్ ఈజ్ లిఫ్ట్ వెయిట్స్ మోర్ దెన్ lift begins to go up with acceleration. Okay. Next 79, if the net force is 0 when the velocity of a object is, net force 0 అయినప్పుడు velocity of an object అంతా ఓకే కాన్స్టెంట్ ఆర్ 0. నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎప్పుడు 0గా ఉంటుంది, లేకపోతే కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ బోత్ ఏ అండ్ బి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపెన్స్ టు అన్ ఆబ్జెక్ట్ when non-zero net force acting on. non-zero net force అన్నప్పుడు బాడీ యొక్క ఎలాస్టిక్ అక్కడ ఏం జరుగుతుంది. సో ఇఫ్ దెన్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ వెన్ non-zero net force acting on it. సో non-zero ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు అంటే బాడీ మీద ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేది ఏంటి, న్యూటన్స్ ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా? ఫస్ట్ లా బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయ్యేంత వరకు మూవ్ అవుతున్న బాడీ మూవింగ్ పొజిషన్లోను, రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లోనూ ఉంటుందని చెప్తుంది అనమాట. సో ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు బాడీ యొక్క మోషన్ గురించి చెప్పింది ఫస్ట్ లా అనమాట. తర్వాత దాని రిలేటెడ్గా చెప్పింది సెకండ్ లా. తర్వాత 2 ఆబ్జెక్ట్స్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ గురించి చెప్పింది థర్డ్ లా. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఫోర్స్ గురించి చెప్పింది న్యూటన్స్ ఫస్ట్ లా కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ యువర్ బాడీ ఆఫ్ ఏ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ, వాట్ ఈస్ ద మూమెంటమ్? p = mv. ఈజీ కదా, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూమెంటమ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీనా, మూమెంటమ్ p = mv. వెలాసిటీ అనేది బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. వెక్టార్ క్వాంటిటీ అయినప్పుడు మూమెంటమ్ కూడా వెక్టారే. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మూమెంటమ్. మూమెంట్కి ఎస్ఐ అంటే మాస్కి కేజీ, వెలాసిటీకి m/s. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలానే న్యూటన్ ఎస్గా కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇంక ఎస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే m/s² అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్లో న్యూమినేటర్ ఎస్ మిగిలిపోతుంది. అలానే న్యూటన్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. సో ఆప్షన్ బి అండ్ సి బోత్ ఆర్ రైట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ ద సీలింగ్ ఫ్యాన్ వెన్ ఈజ్ రొటేటింగ్ మూమెంట్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ అంతా అక్కడ 0 అనమాట. రొటేటింగ్ సీలింగ్ ఫ్యాన్ యొక్క లీనియర్ మూమెంటం అనేది దాన్ని ఎప్పుడు 0. మనం ఇందాక క్వశ్చన్ కూడా చదువుకున్నాం సరే కదా, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అప్లయింగ్ ఏ కాన్స్టెంట్ రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ ఏ బాడీస్ మూవ్ విత్. ఒక బాడీ మీద కాన్స్టెంట్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో ఉంటుందా, యాక్సిలరేషన్లో ఉంటుందా, ఎనర్జీలో ఉంటుందా, మూమెంటంలో ఉంటుందా? యూనిఫామ్ యాక్సిలరేషన్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏ రైల్వే కూలీ క్యారీస్ ఏ సూట్ కేస్ with his head starting from the rest and walks on the horizontal road to another point and finally comes to rest. He does positive work. ఓకే, తను ఉన్న ప్లేస్లో నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి హారిజంటల్గా ట్రావెల్ అయ్యి ఫైనల్గా ఒక పాయింట్ దగ్గరికి వచ్చి ఆగాడనమాట. తను ఏ రకంగా వాక్ చేశాడంటే పాజిటివ్ వాక్, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఉన్నాడు. వెనక్కి నడిస్తే నెగిటివ్ వాక్ అనమాట. నడవకపోతే 0 వర్క్. ఓకే, అంతకన్నా ఎక్కువ చేస్తే మ్యాక్సిమం. సో హారిజంటల్ ఒక పాయింట్కి లాగాడు కాబట్టి అది పాజిటివ్ వర్క్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బాలు ఏ బాయ్ ఆఫ్ మాస్ 50 kg is drifting moving down is in a lift moving down with velocity 9.8 m/s². Apparent weight of the ball is. సో మాస్ 50 kg అయితే దానికి వెలాసిటీ ఎంత ఇచ్చాడు, వెలాసిటీ కాదు ఇది యాక్సిలరేషన్ m/s² కాబట్టి ఇచ్చాడు. అయితే ఏమన్నాడు, అపరెంట్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ యొక్క వెయిట్ కనుక్కోమంటున్నాడు అనమాట. అయితే వచ్చేసి 0 అనమాట. ఈజ్ ఇన్ ఏ లిఫ్ట్ మూవింగ్ డౌన్ విత్ వెలాసిటీ. అపరెంట్ వెయిట్ ఆఫ్ ఓకే
సో బాయ్ లిఫ్ట్లో ఉండి డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నప్పుడు ఆ బాయ్ యొక్క వెయిట్ ఎంత, అపరెంట్ వెయిట్ అనేది మనం జీరోగా కన్సిడర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ద నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్, ఇది దీని గురించి నేను తర్వాత క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ద నెట్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు, నెట్ ఫోర్స్ దేనికి ప్రపోర్షనల్, చేంజింగ్ మూమెంటమ్ అండ్ టైమా, లేకపోతే చేంజింగ్ మూమెంటమ్ బై టైమా, దేనికి ఉంటుంది? నెక్స్ట్ ఫోర్స్ అనేది ఎప్పుడు ప్రపోర్షనల్ టు డిపి బై డిటి, చేంజింగ్ మూమెంటమ్ బై టైమ్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్కి న్యూటన్స్ అండ్ న్యూటన్స్, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అలానే ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ ఎ మాస్ m gives dash due to gravity when g is acceleration due to gravity, దేని ఇస్తుంది? మెడి అనేది మాస్ mg. సో వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ ఎ మాస్ m, ఇట్ గివ్స్ డాష్ వేర్ ఈజ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలో ఏమవుతుంది అక్కడ? వెయిట్ వచ్చేసి mg అవుతుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెన్ కోకోనట్ ఫాల్స్ ఆన్ ద ట్రీ స్ట్రైక్స్ ద గ్రౌండ్ వెదర్ బౌన్సింగ్ ఈజ్ momentum becomes 0. ఓకే, ఇందా మనం క్వశ్చన్ చదువుకున్నాం కదా, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సైంటిస్ట్ హూ డిజైన్ ద ఫస్ట్ పెండలం క్లాక్, ఫస్ట్ పెండలం క్లాక్ని ఎవరు డిజైన్ చేశారు? గెలీలియో అనమాట. నెక్స్ట్ ద అపరెంట్ వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఇన్ ఏ లిఫ్ట్ డాష్ ఈజ్ మూవింగ్ డౌన్ విత్ యాక్సిలరేషన్ ఈజ్ జీ, ఇది ఇందా క్వశ్చన్కి రిలేటెడ్గా ఉంది కదా. ఓకే, ఏమవుతుంది? 0. ఓకే, ఒక వెయిట్ అనే పర్సన్ లిఫ్ట్లో మూవ్ అవుతున్నప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లోకి దాని యొక్క యాక్సిలరేషన్ గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని మీద వెయిట్ అనేది 0గా కన్సిడర్ చేసుకుందాం. 0 రైట్ అని నేను చెప్పింది అయితే. ఓకే, లిఫ్ట్లో మూవ్ అవుతున్న పర్సన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో సర్టన్ గ్రావిటేషన్ 9.8 mg అంటే జీ అనమాట. సో ఆ గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క మాస్ ఎంత అవుతుంది, దాని యొక్క వెయిట్ని మనం 0గా తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఫోర్స్ దట్ కాజెస్ ద యాక్సిలరేషన్ 1 m/s అయితే బాడీ ఆఫ్ మాస్ 1, మాస్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు, ఫోర్స్ కొన్నాడు. F = ma, రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 1 kg/m/s² అంటే 1 Newton. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రాకెట్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, కాబట్టి సి, ఆప్షన్ సి న్యూటన్స్ థర్డ్ లా బేస్ చేసుకొని రాకెట్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మ్యాన్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ pushes water backward direction and the water also him pushes him forward direction. అది obeys న్యూటన్స్ థర్డ్ లా, ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. యాక్షన్ రియాక్షన్ పేర్స్ కదా. నెక్స్ట్ వన్ హార్స్ పుల్స్ ఏ కార్ట్, ద ఫోర్స్ హెల్ప్స్ టు హార్స్ మూవింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఈజ్ గ్రావిటేషన్ ఫోర్సా అంటే అక్కడ యాక్షన్ ఉంది, రియాక్షన్ ఉంది. అదేంటి? ఫోర్స్ ఎక్సెప్ట్ బై ద గ్రౌండ్ బై హార్స్. ఎందుకు? హార్స్ కనుక గ్రౌండ్ని పుల్ చేసినప్పుడు హార్స్ ఎలా ముందుకు ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఎందుకంటే గ్రౌండ్ హార్స్ని అపోజ్ చేస్తుంది కాబట్టి. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద గ్రౌండ్ ఆన్ ది హార్స్. ఏంటి కుమార్ అది? నెక్స్ట్ ద రీజన్ వై ఏ లోడెడ్ ట్రక్ స్టార్ట్స్ మోర్ స్లోలీ దెన్ ద ఎంటీ ట్రక్ ఈజ్ inertia. The reason why the loaded truck starts move slowly, ఎందుకు లోడెడ్ ట్రక్ స్లోగా మూవ్ అవుతుంటుంది స్టార్టింగ్లో? ఎందుకంటే అది జస్ట్ పొజిషన్ ఉంటుంది, జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే హెవీ లోడ్తో స్టార్ట్ అయింది కాబట్టి హెవీ మాస్ ఉన్న బాడీకి ఏముంటుంది? హెవీ ఇనర్షియా ఉంటుంది కాబట్టి తొందరగా కదలడానికి ఇష్టపడదని చెప్తాం కదా. సో ఎందువల్ల అది ఫాస్ట్గా కదలలేదు లోడ్ ట్రక్? డ్యూ టు ఇనర్షియా, ఎందుకంటే హెవీ మాస్ ఆబ్జెక్ట్ కాబట్టి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39 వాట్ కాజెస్ కొలిజన్, కొలిజన్ రావడానికి కాజెస్ ఏంటిది? ఇంపల్స్ అనమాట. ఓకే, ఇంపల్స్ కొలిజన్ రావడానికి కాజెస్, ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫిజికల్ ఫినామినా ఇస్ హెల్ప్స్ వెన్ ద గివెన్ సడన్ జర్క్స్ ఆర్ బీట్స్ విత్ స్ట్రైక్స్ విత్ డస్టింగ్ కార్పెట్ ఇనర్షియా. ఏ ఫిజికల్ ఫినామినా జస్ట్ జర్క్ రావటం, స్ట్రైక్ అవటం, కొలిజన్ జరగడం ఇలాంటివన్నీ దేని వల్ల జరుగుతుంటాయి? ఆ బాడీ యొక్క ఇనర్షియా వల్ల. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి బ్లాంక్స్.
A force of 50 newtons acts on a body of mass 10 kg at rest. Its acceleration is ఒక ఫోర్స్ 50 అనమాట, మాస్ 10 యాక్సిలరేషన్ ఎంతో కనుక్కోమన్నాడు. అంటే ఫోర్స్ బై ఎమ్ అవుతుంది. ఫోర్స్ బై ఎమ్ అన్నప్పుడు F/10 అంటే 50/10 అంటే 5 న్యూటన్ పర్ కేజీ. అదే కదా, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. రైటే. Then a system is said to be isolated when net external force acting on it is. ఐసోలేటెడ్ సిస్టంలో నెట్ యాక్టింగ్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద చేంజ్ ఇన్ మూమెంటమ్ దట్ ద ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ an inertia equivalence. Changing momentum that object experience during in interaction equivalence is impulse. Interaction equivalence లో changes. చేంజింగ్ మూమెంటం an object experience during in interaction equivalence. ఇక మూమెంటం చేంజ్ అయ్యేప్పుడు బాడీ ఇంటరాక్షన్ ఈక్వివాలెన్స్ అని ఫీల్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే ఇంపల్స్ అనమాట. నెక్స్ట్, న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు kg meters per second square. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాకెట్ F ఈక్వల్ టు ఎంఏ కదా, మాస్కి కేజీ, యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కాబట్టి ఇది న్యూటన్కి అయిందనమాట. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాకెట్ యాక్సిలరేటెడ్ విత్ ఎక్స్పెలింగ్ గ్యాస్ విత్ హై వెలాసిటీనా, లో వెలాసిటీనా, హై మూమెంటమా, ఎంత హై వెలాసిటీతో ఎక్స్పెల్ చేస్తుంది లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ని. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాక్షన్ రియాక్షన్ పేర్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఇన్ సేమ్ బాడీనా, ఎస్. డిఫరెంట్ టూ డిఫరెంట్ బాడీస్ అనమాట. యాక్షన్ అనేది వన్ బాడీ అయితే నెక్స్ట్ రియాక్షన్ వేరే బాడీ మీద నుంచి వస్తుంది. సో రియాక్షన్ పేర్స్ అనేది దేని మీద యాక్ట్ అవుతాయి, 2 బాడీస్ మీద. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద 2 ఆపోజింగ్ forces that accounting of Newton's third law is known as. Okay, 2 opposing forces of the accounting to Newton's third law is known as action reaction pair. Option C is right answer. Next, for solving the problem using Newton's second law, the weight of a body m taken as g. సో సెకండ్ లా బట్టి m అండ్ జీని బేస్ చేసుకుని మనం సాల్వ్ చేసే ఫార్ములా F ఈక్వల్ టు mg. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. మాస్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. F ఈక్వల్ టు ఎంఏ ప్లేస్లో m ఈక్వల్ టు mg యూజ్ చేస్తాం. నెక్స్ట్, the two moving objects in curved path is possible. To move an object in curved path is possible. కర్వ్డ్ పాత్లో ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే నెట్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవ్వాలి. సో విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ నెట్ ఫోర్స్. నెక్స్ట్, ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, డిపి యూజ్ ద చేంజింగ్ మూమెంటమ్ ఈజ్ టైమ్ ఇంటర్వల్ డెల్టా టీ అయితే నెట్ ఫోర్స్ ఎంత, F ఈక్వల్ టు dp/dt. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. dv/dt చేంజింగ్ వెలాసిటీ విత్ టైమ్, dp మూమెంటం అనమాట. సారీ, చేంజ్ ఇన్ వెలాసిటీ యాక్సిలరేషన్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద ఎర్త్ ఆఫ్ ఏ క్రికెట్ బాల్ 7 న్యూటన్ అయితే ఫోర్స్ ఆన్ ద ఎర్త్ ఆన్ ద అందువల్ల -7. సేమ్ అంతే, బాల్ క్రికెట్ బాల్ ఎర్త్ మీద 7 న్యూటన్స్ చేస్తే ఎర్త్ కూడా క్రికెట్ బాల్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తే సేమ్ 7 న్యూటన్స్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్, వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్ టు ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ సడన్లీ వాట్ టెన్స్ టు ఫాల్. ఒక ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ సడన్గా బ్రేక్ చేసాం మనం ఎంత ఫార్వర్డ్ డైరెక్షన్లోకి ఫాలో అవుతాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. an iron ball, example, shot put, moving with inertia, initial velocity u changes its velocity to v with time t. The mass of a ball in m kg, the force acting on a ball is equal to m equal to initial velocity, final velocity. F equal to ma అయితే ఏ అంటే వెలాసిటీ కదా, చేంజింగ్ వెలాసిటీ. ఇక్కడ షార్ట్ పుట్కి ఇనిషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ. సో ఏని ఎలా రాసుకోవచ్చు, v మైనస్ u/tగా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్ టు ma కాస్త F ఈక్వల్ టు m v మైనస్ u/t అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈజ్ ద మాస్ ఆఫ్ ఎ బాడీ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఇన్ మోషన్ డెల్టా పి. డెల్టా పిలో మాస్ కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది, m ఈక్వల్ టు డెల్టా v అవుతుంది. ఆప్షన్ బి రైట్. p ఈక్వల్ టు m డెల్టా v అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మూమెంటమ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ మాస్ మూవింగ్ విత్ వెలాసిటీ p ఈక్వల్ టు mv. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద టూ ఆపోజింగ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద టూ ఐడియల్ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ఆర్ లింక్డ్ బై their hooks
అండ్ పుల్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఈజ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫేస్. మనకి టూ స్ట్రింగ్స్ కదా, సో రియాక్షన్ ఫేస్ని సేమ్ ఫోర్సెస్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అలా టూ ఫోర్సెస్ ఏమంటాం, యాక్షన్ అండ్ రియాక్షన్ ఫేస్ అంటాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ న్యూటన్స్ ఫస్ట్ ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో కాల్డ్. ఓకే, న్యూటన్ ఫస్ట్ ఆఫ్ మోషన్ ఏమంటాం, లాస్ ఆఫ్ ఇనర్షియా. ఆప్షన్ డి అంటాం. ఓకే, లాస్ ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. సైంటిస్ట్ హూ ప్రపోజ్ ద లాస్ ఆఫ్ మోషన్. ఎవరు లాస్ ఆఫ్ మోషన్ని ప్రపోజ్ చేశారు, ఐజాక్ న్యూటన్. ఓకే, ఆప్షన్ ఇదే, న్యూటన్స్ లాస్ అంటాం కదా. నెక్స్ట్ డిక్రీజింగ్, మొత్తం చదివింది దీని గురించి అసలు అంతా. నెక్స్ట్ డిక్రీజింగ్ గెలీలియోని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని చెప్పి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంతకు మనం కాన్సెప్ట్ నేను లెసన్లో చెప్పా కాబట్టి ఈ బాక్స్లో చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ డిక్రీజింగ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్. డిక్రీజింగ్ యాక్సలరేషన్ ఏమంటాం, డిసర్టేషన్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫోర్స్ ఇంత అయితే 2.4 న్యూటన్స్ అయితే ప్రొడ్యూసెస్ ద యాక్సలరేషన్ ఇంత అయితే బాడీ ఎట్ రెస్ట్, బాడీ రెస్ట్లో ఉంది. సో మాస్ ఆఫ్ ఏ బాడీ ఇన్ కేజెస్ ఎంత కనుక్కోమన్నాడు. మనకేమి ఇచ్చాడు, ఫోర్స్ ఇచ్చాడు డేటాలో 61 బిట్. ఫోర్స్ వచ్చి 2.4 న్యూటన్స్ అయితే ఇటు ప్రొడ్యూస్ ది యాక్సలరేషన్ ఎంత వచ్చింది, 0.6 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే ఆ బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది. అయితే మాస్ ఆఫ్ ఏ బాడీ ఎంతో కనుక్కోమన్నాడు. ఎఫ్ ఈక్వల్ టు ఎంఈఏ. ఓకే, అది ప్రొడక్ట్ చేసినట్లయితే 2.4 న్యూటన్ ఇంటూ 0.6 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చి సారీ మాస్ కనుక్కోమంటున్నాడు కదా, రైటే. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, మనకి మాస్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఎం ఈక్వల్ టు F/A అవుతుంది. ఫోర్స్ వచ్చి 2.4 న్యూటన్స్ అయితే యాక్సలరేషన్ ఎంత వచ్చిందమ్మా, 0.6 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో 0.6 4 ఎన్నిసార్లు పోతుంది, ఇక్కడ 24 × 10⁻⁻1గా రాసి 6 × 1 పాయింట్ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి 10⁻⁻1గా రాసి ఇక్కడ న్యూటన్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. న్యూటన్ ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ కేజీ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ రాసుకోవచ్చు. న్యూమరేటర్ డెనామినేటర్లో మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 6 24లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి ఇంటూ 4 10 1 క్యాన్సిల్ అయిపోయి 4 kg మిగులుతుంది. ఇది బాడీ యొక్క మాస్ అన్నమాట. ఓకే, సో ఈ 4 kgs కదా ఇక్కడ ఉంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద నెట్ ఫోర్స్ దట్ డిటర్మైన్స్ ద చేంజ్ ఇన్ డాష్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్. నెట్ ఫోర్స్ దేని మోషన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఈజ్ కన్సర్వ్డ్ ఇన్ దిస్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ ఏది కన్సర్వ్డ్గా ఉంటుంది, యాక్చువల్ మూమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఐసోలేటెడ్ సిస్టంలో. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాన్స్టెంట్స్నే మనం కన్సర్వ్డ్ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ ద రియాక్షన్ ఫోర్స్ ఆఫ్ ఏ గ్యాస్ ఆన్ ద రాకెట్ మూవ్స్ ఇన్ రాకెట్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. సో ఆప్షన్ బి. ఒక రాకెట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ రాకెట్ని ఏం చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేస్తుంది. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ యాజ్ ద boatman jumps in forward direction on the bank of a river, the boat moves in. ఒక బోట్మ్యాన్ జంప్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ పోతే బోట్ ఏమంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ an object exerts the force on another object, the second object also exerts the force on the first object dash in direction, opposite direction. Option C is right answer. Next the upper limit of a boy of అంటే బాడీ మీద ఫోర్స్ అనేది యాక్ట్ చేసినప్పుడు సెకండ్ బాడీ కూడా ఫస్ట్ బాడీ మీద ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ ఏ మాస్ 49 kgs is can lift
ఓకే, లిఫ్ట్లో ఉన్నప్పుడు దాని యొక్క బాడీ యొక్క వెయిట్ ఎంత ఉంది, సేమ్ అంతే వెయిట్ ఉంటాడు, 4.9 kgs. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 49 kgsలో ఉంటుంది, లిఫ్ట్లో ఉన్నా కూడా ఆ బాడీ వెయిట్ అలానే ఉంటుంది. నెక్స్ట్, ఓకే, టైం 20 minutes దాటింది, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాం.